Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం క్లాస్ 10 మ్యాథమెటిక్స్ చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. అయితే ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఇందులో కొన్ని వర్డ్స్ మనకి తెలియాలి. పర్టికులర్ కాన్సెప్ట్ ఒకటి తెలిస్తే మనం ఒక ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటనేది మీకు చెప్పే ముందు ఈ కాన్సెప్ట్ జనరల్గా చెప్పవచ్చు డైరెక్ట్గా, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి చిన్న కథలా మార్చి చెప్తున్నాను. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ పేరు ఏంటంటే ఏ, బి, సి ముగ్గురు. ఈ ఏ అనే పేరుకి ఏం పెడదాం అంటే ఏదో ఏ ఫర్ అచ్చిబాబు అని పెడదాం. ఏ అనే ఫ్రెండ్ పేరు అచ్చిబాబు, బి అంటే బుచ్చిబాబు, మరి సి అంటే చిట్టుబాబు. ఈ ముగ్గురు ఒకే స్కూల్లో ఒకే క్లాస్ చదివి ఫ్రెండ్స్. అచ్చిబాబు, బుచ్చిబాబు అండ్ చిట్టుబాబు, ఏబిసి ఇలా గుర్తుపెట్టుకుందాం. రైట్. సో ఇప్పుడు ఈ ముగ్గురులోని ఒకరోజు నిద్ర లేవగానే ఈ అచ్చిబాబుకి ఏమనిపించిందంటే ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా ఉంటే బాగుండు. జనరల్గా స్టూడెంట్స్కి వచ్చి ఫస్ట్ నిద్ర లేవగానే వచ్చి ఫస్ట్ ఐడియా ఏంటి, ఈరోజు స్కూల్ లేకపోతే బాగుండు. సో ఈ అచ్చిబాబుకి ఎలా అనిపించింది ఒకరోజు, ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే బాగుండు అని. ఈ అచ్చిబాబు విషయాన్ని బుచ్చిబాబు చెప్పాడు. సిచ్యువేషన్ 1లో ఈ అచ్చిబాబు బుచ్చిబాబు చెప్పాడు, ఒరే ఈరోజు స్కూల్ మానేద్దాంరా అని చెప్పాడు. కానీ బుచ్చిబాబు ఆ రోజు ఒప్పుకోలేదు. ఫస్ట్ డే బుచ్చిబాబు ఒప్పుకోలేదు. గుర్తుపెట్టుకోండి బాగా. అచ్చిబాబు వచ్చిన ఆలోచన వీళ్ళ కోడ్స్ రాద్దాం. అచ్చిబాబుని ఏమందాం అంటే A1/A2 రెండు ఏతోనే ఉన్నాయి కాబట్టి ఏ ఫర్ అచ్చిబాబు చూసుకోండి. ఈ అచ్చిబాబుకి ఏమనిపించిందంటే స్కూల్కి వెళ్ళకూడదని ఆలోచన ఫస్ట్ డే ఈ బుచ్చిబాబు చెప్పాడు. బుచ్చిబాబు అంటే ఎవరు, B1/B2. B1/B2 చెప్తే ఫస్ట్ డే ఏమైంది, ఈ బుచ్చిబాబు ఒప్పుకోలేదు. అంటే వీళ్ళిద్దరి ఐడియాస్ ఈక్వల్ అవ్వలేదు, నాట్ ఈక్వల్. ఓకే, ఇలా ఒప్పుకోనప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆ సిచ్యువేషన్ ఎంత చెప్తాను. ఓకే, జస్ట్ ఫస్ట్ డే జరిగింది. ఇలా ఒప్పుకోనప్పుడు ఒక సిచ్యువేషన్ అంటూ జరిగింది. అది ఏంటని నేను కంటిన్యూ చేస్తాను. ఇది ఫస్ట్ డే, అలా ఉంచుదాం. సెకండ్ డే మళ్ళీ అదే ప్రయత్నం చేశాడు. మళ్ళీ అచ్చిబాబుకి ఏంటంటే మళ్ళీ సెకండ్ డే కూడా స్కూల్కి వెళ్ళాలని అనిపించలేదు. అనిపించకపోతే ఈసారి బుచ్చిబాబు చెప్పాడు. ఇప్పుడు ఇతను ఏంటి ఆలోచించాడంటే నేను వద్దన్నాను కదా, సరే ఈరోజు ఒప్పుకుందాంలే అని సెకండ్ డే ఒప్పుకున్నాడు. ఈ సెకండ్ పర్సన్ బుచ్చిబాబు సెకండ్ డే ఒప్పుకున్నాడు. సో ఒప్పుకున్నాడు కాబట్టి A1/A2 మాట B1/B2 విన్నాడు అంటే ఈక్వల్. వీళ్ళిద్దరూ కలిసి ఈ చిట్టుబాబుతో మాట్లాడితే ఆ రోజు తను ఒప్పుకోలేదు. సెకండ్ డే థర్డ్ పర్సన్ చిట్టుబాబు ఒప్పుకోలేదు. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు C1/C2. ఓకేనా. థర్డ్ డే ఇక్కడ మళ్ళీ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అదేంటంటే చెప్తాను. ఓకే, థర్డ్ డే ఈ థర్డ్ ఆలోచన మళ్ళీ ఈ ఏ అని పర్సన్ అచ్చిబాబు ఇంకా వదలకుండా పట్టుబట్టి మొత్తానికి ఏం చేస్తారు, థర్డ్ డే ఇంకేం చేస్తారు గెస్ చేసవచ్చు. ఫస్ట్ డే ఈయన బి అనే పర్సన్ ఒప్పుకోలేదు. ఓకేనా. సెకండ్ డే తను ఒప్పుకుంటే సి అనే పర్సన్ ఒప్పుకోలేదు. నెక్స్ట్ మనం ఈజీ గెస్ చేసవచ్చు. మొత్తానికి ఇద్దరు కలిసి పట్టుబట్టి ఈ సి అంటే చిట్టుబాబు కూడా ఒప్పించారు. మొత్తం ఇది ఏమైంది, A1/A2 మాట B1/B2 ఆల్రెడీ విన్నాడు, ఈ రోజు కూడా విన్నాడు. ఇద్దరు మాట మీద ఉండి C1/C2తో మాట్లాడి మొత్తానికి ముగ్గురు ఈరోజు స్కూల్ మానేశారు. ముగ్గురికి ఒక ఆలోచన అంటూ వచ్చింది. సరే స్కూల్ మానేశాం కదా, మరి ఏం చేద్దాం ఈరోజు అని అడిగితే అని ఆలోచించారు ముగ్గురు కూడా. స్కూల్ మానేసాం కరెక్టే, కానీ మానేసాం ఇంట్లో తెలియకూడదు. సో ఏం చేద్దామంటే దగ్గర క్రికెట్ మ్యాచ్ అవుతుంది. ఏ క్రికెట్ మ్యాచ్ అవుతుందంటే ICC కండక్ట్ చేసే క్రికెట్ మ్యాచ్. ICC అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. ఇక్కడ చూద్దాం. ICCని ఎలా రాస్తున్నాను, ICCని ఇక్కడ నేను ఈ థర్డ్ సిచ్యువేషన్ లో రివర్స్ రాస్తున్నాను అనమాట. ఇక్కడ సి అని రాస్తున్నాను. ICC క్రికెట్ మ్యాచ్కి వెళ్దాము అని డిసైడ్ అయ్యారు.
ముగ్గురు వెళ్ళిపోయారు, ఐసీసీ మ్యాచ్కి వెళ్ళిపోయారు, ముగ్గురు స్కూల్ మానేసి ఆ రోజు. అయితే సరిగ్గా వీళ్ళు ఎవరికి దొరకకుండా కూర్చోవాలి కదా, ఆ కూర్చునే క్రమంలో సరిగ్గా చూసుకోకుండా వీళ్ళు సరిగ్గా కూర్చుంటే ఏమైందంటే కూర్చుని దగ్గర వీళ్ళకి పిన్ గుచ్చుకుపోయింది. పిన్ ఒకరికి PIN పిన్ గుచ్చుకుపోయింది. అందుకే ఇంట్లో మనం చెప్పకుండా ఇలాంటి డెసిషన్ తీసుకుని వెళ్తే అలానే పిన్ గుచ్చుకుని బాధపడాల్సి వస్తుంది. సరే పిన్ గుచ్చుకుంటే ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ వెంటనే అక్కడి నుంచి ఇంకా క్రికెట్ మ్యాచ్ చాలే అని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ సివియర్ కండిషన్కి వీళ్ళని ICUలో జాయిన్ చేయాల్సి వచ్చింది. ICU ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాను చూసారా, హాస్పిటల్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కథ పూర్తి అయిపోయింది. అయితే మనం ఇప్పుడు ఈ కథ నుంచి ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఇక్కడ మనం కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఇంక ఈ అచ్చిబాబు, బుచ్చిబాబు, చిట్టుబాబు వీళ్ళకి రెస్ట్ ఇచ్చి మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ కథ కేవలం మనం గుర్తుంచుకోవడానికి చెప్పాను తప్పితే ఇది ఒక జస్ట్ కల్పితమైన కథ, ఇది నాకు వచ్చిన ఆలోచన. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేద్దామంటే ఈ ఐ అనే దాన్ని ఇక్కడ నేను ఐతో స్టార్ట్ అయింది కదా, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్తున్నాను. ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, P ఫర్ ప్యారలల్ లైన్స్, ప్యారలల్ లైన్స్. C ఫర్ కోఇన్సిడెంట్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. ఇది అయిపోయింది కదా. ఇక్కడ C ఫర్ కన్సిస్టెంట్, C ఫర్ కన్సిస్టెంట్. I ఫర్ ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ అగైన్ C మళ్ళీ కన్సిస్టెంట్, అంటే ఫస్ట్ ది లాస్ట్ ది కన్సిస్టెంట్. రైట్, ఇక్కడ U ఉంది కదా, యునిక్ సొల్యూషన్. U ఫర్ యునిక్ సొల్యూషన్. N ఉంది కదా, N ఫర్ నో సొల్యూషన్. I ఫర్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్. రైట్, అంటే ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక ఎక్సర్సైజ్ సాల్వ్ చేయబోతున్నాం. ఏంటంటే ఇది పర్టిక్యులర్ కండిషన్. ఇక్కడ నేను ఏం రాస్తానంటే కండిషన్ అని రాస్తున్నాను. కండిషన్ అంటే లేదా రూల్ ఏదైనా అనుకోవచ్చు. ఈ కండిషన్ వచ్చినప్పుడు ఇవి లైన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. దీన్ని ఏమందా అంటే నేచర్ ఆఫ్ లైన్స్, నేచర్ ఆఫ్ లైన్స్ అంటే లైన్స్ ఎలా ఉంటాయి అనేది ఇది ఇండికేట్ చేస్తుంది. వెదర్ అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పేది ఈ కాలం, కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. చెప్పేది ఈ కాలం. లాస్ట్ కాలం నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది మొత్తం ఇప్పుడు నేను చెప్పిన కథ, దానికి సంబంధించి మీకు కథ కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్పాను. సో కథ వినడం వల్ల ICC మ్యాచ్కి వెళ్ళారు అంటే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్, కన్సిస్టెంట్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్. వాళ్ళకి పిన్ను గుచ్చుకుందా లేదా తర్వాత విషయం, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి పిన్ చెప్పాను. అంటే ఇక్కడ P ఫర్ ప్యారలల్ లైన్స్, I ఫర్ ఇన్కన్సిస్టెంట్, N ఫర్ నో సొల్యూషన్. తర్వాత ICUలో జాయిన్ అయ్యారా అంటే జాయిన్ అయ్యారని ఎందుకు చెప్పండి గుర్తుంటుందని. I ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్, C ఫర్ కన్సిస్టెంట్, U ఫర్ యూనిక్ సొల్యూషన్. ఇది ఎలా యూజ్ చేస్తాం, దీని బేస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఫర్దర్ ఎక్సర్సైజ్ లో మనం క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మీరు క్లియర్ గా నేర్చుకుంటారు. జస్ట్ చిన్నది మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సపోజ్ ఏమన్నా 2 పెయిర్ ఆఫ్ లైన్స్, క్వశ్చన్ ఈ చాప్టర్ పేరే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ అంటే టూ ఈక్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో 2 వేరియబుల్స్ ఉంటాయి, అంటే ఒకటి X ఒకటి Y అలా. సో ఏమన్నా 2 వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనకి సపోజ్ ఏవో 2 లైన్స్ ఇచ్చి
ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారల్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా అనేసరికల్లా మన వెంటనే కండిషన్ గుర్తు రావాలి. ఫస్ట్ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి, A1/A2 B1/B2 వీళ్ళందరికీ ఫస్ట్ పడదు. ఈ ఆలోచన ఒప్పుకోలేదు అని కథలో చెప్పాను. ఇక్కడ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2. ఇక్కడ వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు కానీ థర్డ్ వాడు ఒప్పుకోలేదు. ఇలా ఉన్నప్పుడు మనకి ప్యారలల్ లైన్స్ ఉంటాయనే విషయం తెలుసుకోండి. తర్వాత ముగ్గురు ఒప్పుకుంటే ముగ్గురికి ఓకే, ముగ్గురు కూడా ఒప్పుకోవడం జరిగింది అంటే ముగ్గురు కూడా కోయిన్సైడ్ అయిపోయారు. ఒకరు ఆలోచన కోయిన్సైడ్ అయింది, సో కోయిన్సిడెంట్ లైన్స్. తర్వాత కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? కన్సిస్టెంటా అంటే కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్, ఆ లైన్స్ సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. చూడండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి? ఇలా ఒక లైన్ ఉంటే ఇలా ఒక లైన్ ఉంటే ఒక పాయింట్ దగ్గర కదా కలిసాయి, అవి కదా ఇక యూనిక్ సొల్యూషన్. అంటే వాటి సొల్యూషన్ అయితే ఉంది కదా, ఉంది కాబట్టి కన్సిస్టెంట్. ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి? ఇక్కడ ప్లేస్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఓకే ఇక్కడ డ్రా చేస్తాను. ఇంటర్సెక్టింగ్ అంటే ఎలా ఉంటాయి? ఇది తీసేద్దాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది మీరు నేను చెప్పిన తప్పని అనుకోవద్దు, ఇంటర్సెక్టింగ్ నేను తప్పు అనుకోవట్లేదు. ఇక్కడ ఇంటర్సెక్ట్ ఎలా ఉంటాయని చూపిస్తాను. అలాగే ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి? ఎలా కదా ఉంటాయి ప్యారలల్ లైన్స్. అంటే రెండు ఎక్కడ కూడా మీట్ అవ్వవు కాబట్టి సొల్యూషన్ అంటే ఉండదు. ఏవైనా టూ లైన్స్ ఎన్ని పాయింట్స్ మీట్ అయితే అన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మీట్ అవ్వలేదు, అందుకే నో సొల్యూషన్. సొల్యూషన్ లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్. ఓకే, ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యి కాబట్టి యూనిక్ అంటే ఒకటే అర్థం. ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యి ఒకటే సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్. ఇంకా కోఇన్సిడెంట్ అంటే ఫస్ట్ లైన్ కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే సెకండ్ లైన్ గ్రాఫ్ కూడా అదే లైన్ మీద ప్రతి పాయింట్ ఆ పాయింట్ సేమ్ మళ్ళీ వచ్చి అదే లైన్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఎలా ఉంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ కూడా ఓవర్లాప్ అయిపోయినట్టు వస్తుంది. అంటే దీనికి ఎన్ని సొల్యూషన్స్? ఒక దగ్గర మీట్ అయితే ఒక సొల్యూషన్ అంటే చాలా పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి దీనికి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్, చాలా సొల్యూషన్స్ ఉంటాయి. సొల్యూషన్స్ ఒక్కటి ఉన్నా కూడా కన్సిస్టెంటే కదా, మరి చాలా ఉన్నా కూడా కన్సిస్టెంటే. సో ఇది మీరు ప్రస్తుతం కొంత ఐడియా పెట్టుకోండి. మనం మళ్ళీ ఎక్సర్సైజ్ సాల్వ్ చేసినప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు నేను ప్రతిసారి కథ అంతా చెప్పలేను కాబట్టి మీకు ఆ కండిషన్, దానికి తగ్గటువంటి లైన్స్, నేచర్ ఆఫ్ లైన్స్ కానీ కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ కానీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇది స్టూడెంట్స్. సో దీన్ని మీరు చక్కగా కథ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకుని టేబుల్ మైండ్ లో పెట్టుకుంటే మనం ఈజీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.